పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష. యాక్చువల్గా దాన్ని 8 అడుగుల లోతు ఉండే ఒక సరస్సు అధ్యక్ష. ఈరోజు పర్యాటకుల వాడకం, ప్లాస్టిక్ వాడకం, నిర్లక్ష్య ధోరణి వల్ల 5 అడుగులకు చేరుకుంది అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు 17 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష. అందులో 30% ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష. మరియు అధ్యక్ష, మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష. అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 15న జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి హాట్ స్పాట్గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష.